హాయ్ హలో, నేను మీ రాజేందర్. ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్క అమ్మాయికి ఖచ్చితంగా షేర్ చేయండి. అమ్మాయిలు మీరు కూడా వినండి అమ్మా, ఎందుకంటే ఒక 5 మినిట్స్ వినండి, తర్వాత మిమ్మల్ని అడిగేటోడు ఉన్నాడు. రియాలిటీలో జరిగిన స్టోరీ మా ఫ్రెండ్దే, చిన్న ఇన్సిడెంట్. అమ్మాయిలు ఖచ్చితంగా జాగ్రత్త పడండి అమ్మా. రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఫ్రెండ్ది, సో అదే మీకు చెప్దామని అనుకుంటున్నా. ఏంటంటే ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉండే నాకు. సో తనే పెద్దది, వాళ్ళ ఇంట్లో తమ్ముడు చెల్లి ఉన్నారు. మమ్మీ డాడీ ఏదో పని చేసుకుంటూ వాళ్ళని కొంచెం చదివిపిస్తూ అది చేస్తున్నారు. సో అలాంటి తనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఇంట్లో. తనే పెద్ద కూతురు, తమ్ముడు చెల్లి, మమ్మీ డాడీ. సో మమ్మీ డాడీ ఏదో పనులు చేస్తూ ఓకే అలా నడిపిస్తున్నారు కుటుంబాన్ని. తిను జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది. సో మంచిగా సాఫీగా సాగుతున్న లైఫ్లోకి ఏదో ఈ సోషల్ మీడియాలో కొత్త వాళ్ళని పరిచయం చేస్తుంటారు కదా. సో వెరీ రీసెంట్లీ 1-2 months బ్యాక్ ఒక అబ్బాయి అలాగే పరిచయం అయిండు తనకి. సో అలా కొంచెం మాట్లాడుతూ, ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే అమ్మాయిలు అందరూ ఫ్లట్టింగ్స్కి కొంచెం కేరింగ్ చేయగానే ఇదిగా అన్నట్టు ఫీల్ అయిపోయి వాళ్ళని ఇదిగా చేసుకుంటున్నారు. సో అలా ఫిజికల్ రిలేషన్షిప్ వరకు వెళ్ళిపోయింది వాళ్ళది. సో దానివల్ల తెలియనంత వరకు ఇవి బాగానే ఉంటాయి. తెలిసిన తర్వాత ఎంతమంది ముంగట ఎట్లుంటాయో తెలుసు కదా, చుట్టాల్లో కానీ, ఆఫీస్లో కానీ, ఇంకా సమాజంలో కానీ. సో ముందుకెళ్ళింది. ఆ ఇన్ఫర్మేషన్ మన వరకు వచ్చినప్పుడు ఫ్రెండ్గా మన బాధ్యత ఉంటుంది తనని ప్రొటెక్ట్ చేయడం, తప్పుదారిలో వెళ్తున్నప్పుడు మంచి దారి వైపు తీసుకు. సో అదేవిధంగా మనం కూడా తనని ప్రొటెక్ట్ చేయడానికి అది శ్రీకృష్ణుడు భక్తుడిగా నేను ఖచ్చితంగా చేస్తా. ఎవరైనా తప్పుదారి పోతుడు అంటే వాళ్ళ దృష్టిలో మనం గలీజ్ అయిపోయినా సరే కానీ వాళ్ళని దారి మళ్లించడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మనం ఒక్క దృష్టిలో గలీజ్ అయిపోతుండవచ్చు, కానీ తను నిజం తెలుసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తు చేసుకుంటుంది, మంచి దారిలో వెళ్తుంది, అదే మనకి హ్యాపీ అన్నట్టు. సో అదేవిధంగా మనం కూడా చెప్పినాం, సో ఇది నువ్వు వెళ్తున్న వే రాంగ్ వే, అటు వెళ్ళకు, అవి చాలా నిన్ను కర్మలు వెంబడిస్తాయి. సో మంచిగా అంటే తెలియనంత వరకు బాగానే ఉంటాయి, తెలిసిందంటే అది ఇంకా నీ లైఫ్ని మొత్తం స్పాయిల్ చేసేస్తుంది అని హితబోధ చేసినాం. జస్ట్ చేసి కూడా ఒక 4 days అవుతలేదు, అయినా కూడా ఈ జనరేషన్ పట్టించుకోదు కదా. సో అలా ముందుకు వెళ్ళిపోయి చిన్నగా ఒకరోజు ఓయోకి వెళ్ళడము, నెక్స్ట్ డే ఇంకోటి ఇంట్లో ఎవరు లేకపోయేసరికి ఇంటికి పిలవడము, అలాంటివి జరిగినాయి. జరగగానే ఇంకా సడన్గా వాళ్ళ చుట్టాలు ఎవరో వచ్చేసి ఇంట్లో చూసే. సో ఏంటంటే 1-2 monthsలో ఒక అబ్బాయి పరిచయం అయిపోయాడు. చాలా తక్కువ టైంలో పరిచయం అయిపోయి అది ఎట్లా అంటే ఫిజికల్ రిలేషన్షిప్ వరకు వెళ్ళిపోయింది. అంటే ఎందుకు అంత తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు, ఎందుకు అంత తొందరగా ఇది అయిపోతున్నారు, అంత వీక్ అయిపోయారా? ఈ చిన్న ఫ్లట్టింగ్స్కి వీటికి ఎందుకు ఇంతగా పడిపోతున్నారు? అసలు రియల్ కేర్ చేసేవాడు ఎవడు ఏందనేది ఏం ఆలోచించకుండా ఎందుకు అంత ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? సో ఒక్కసారి ఆలోచించండి. సో తను ఇట్లనే ఫిజికల్ రిలేషన్షిప్ వరకు వెళ్ళిపోయి, సో అలా ఫస్ట్ చిన్నగా చాటింగ్స్ నుంచి మొదలైంది. ఆడ నుంచి వెళ్ళి కొంచెం ఉంటుంది కదా రొమాంటిక్ చాట్స్, అట్లా స్టార్ట్ అయిపోయి ఆడ నుంచి వెళ్ళి ఫిజికల్ రిలేషన్షిప్ వరకు వచ్చేసరికి ముందుకు వెళ్ళినారు నెక్స్ట్ ఫార్వర్డ్కి. సో ఎక్సెట్రా చేస్తారు కదా. ఆ ఇన్ఫర్మేషన్ మన వరకు వచ్చింది. వచ్చే వరకు ఫ్రెండ్ అయిన బాధ్యతకి, అంటే ఫ్రెండ్ అయినందుకు మనకు ఒక బాధ్యత ఉంటుంది కదా. అరే మన ఫ్రెండ్ ఈ దారిలో రాంగ్ వేలో వెళ్తుంది, ఖచ్చితంగా రైట్ వేకి తీసుకురావాలి అని ఒక ఇది ఉంటుంది. సో అదేవిధంగా నేను కూడా జస్ట్ 4 days బ్యాక్ మోటివేట్ చేశాను. 4 days బ్యాక్ ఆ కర్మ ఏంటంటే ఖచ్చితంగా వస్తుంది అది ఇది అని మస్తు మోటివేట్ చేసినా చెప్పిన. ఎందుకంటే నేను కొంచెం భక్తిపరునే, నాకున్నది జర. సో అదేవిధంగా నాకు కృష్ణుడి నుంచి నేను ఏం నేర్చుకున్నానో అవే వాక్యాలు కూడా తనకి చెప్పడం జరిగింది. ఏదైతే ఈ ఫిజికల్ అట్రాక్షన్ ఇది ఉందో అది కొన్ని రోజులు మాత్రమే, అది తెలియనంత వరకు బాగుంటుంది, తెలిసిన తర్వాత చాలా సఫర్ అయిపోతావు లైఫ్లో, అది దాన్ని మస్తు మోటివేట్ చేసినాం. మోటివేట్ చేసి 4 రోజులు కాలేదు, సో లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు సో ఇట్లానే ఏంటంటే ఒకరోజు పోయింది, తర్వాత నెక్స్ట్ డే ఆగదు కదా మనం, నెక్స్ట్ మళ్ళీ ఇంటికి పిలవడం జరిగింది, ఎవరు ఇంట్లో లేరని. సో అదే మూమెంట్లో అలా సడన్గా వాళ్ళ రిలేటివ్స్ వచ్చేసరికి, వాళ్ళు అట్లా కనిపించేసరికి అలా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం, ఇంకా అందరికీ తెలిసిపోయింది, గల్లీలో మొత్తం అదైపోయింది. అదైన తర్వాత ఇప్పుడు చూడండి ఆమె చేసిన ఎంజాయ్ 4 days 2 days 3 days లైఫ్ మొత్తం ఎట్లా అయిపోయింది చెప్పండి. నేను అదే చెప్పిన, మంచిగా చెప్పిన,
వినరు మన మాటలు. ఎప్పుడు కానీ ఒక అనుభవజ్ఞుడు కొన్ని మాటలు చెప్తాడు. అంటే అంటారు కదా, పతా నహి కిస్ రూపమే అగర్ నారాయణ మిల్ జాయేగా అని. సో అదే వాక్యాలు మన నుంచి పలికిచ్చాడే మా నారాయణుడు. కానీ ఆ వేలోకి రాకుండా తను అదే రాంగ్ వేలో వెళ్ళినందుకు కర్మ ఖచ్చితంగా 4 రోజులలోనే కర్మ చూపించేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఆఫీస్లో జాబ్ దొబ్బింది, ఇంట్లో మొత్తం గలీజ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు గలీజ్ అయినా ఓకే, మమ్మీ డాడీ ఎట్లా తలెత్తుకొని తిరుగుతారు. ఒక చెల్లి ఉంది నీ తర్వాత, తను నేర్చుకోవాలి ఎంతో. సో నువ్వే ఇలాంటి పనులు చేసినప్పుడు తనేం నేర్చుకుంటుంది? చిన్న ఆలోచించాలి కదా, నా తర్వాత ఒక చెల్లి ఉంది ఏంది అది. సో ఏంటంటే అమ్మాయిలు ఒక్కసారి గమనించండి అమ్మ, ఎందుకు ఈ సోషల్ మీడియాలో వీటిలలో బిహైండ్లో మమ్మీ డాడీకి తెలియకుండా ఎన్నో చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ? అందులో సోషల్ మీడియా నుంచి తీసుకునే మంచి చాలా ఉంది, గ్రహించండి. ఎందుకు ఇలాంటి కర్మలకు బలవ్వాలని, ఎందుకు ఇలాంటి వాటికి చెడు కార్యాలకి ముందుకు అవుతున్నారు? ఇప్పుడు చూడండి, తను ఏవైతే ఈ కామంతో చేసిందో అవి తన బెనిఫిట్స్ గురించి చేసింది, ఓకే. కానీ ఇక్కడ సఫర్ అవుతున్న వాళ్ళు హోల్ ఫ్యామిలీ. తనకు ఒక చెల్లి ఉంది, తను ఎంత ఫీల్ అవ్వాలి? తమ్ముడు ఉన్నాడు, ఎంత ఫీల్ అవ్వాలి? అదేవిధంగా మమ్మీ డాడీ వాళ్ళు ఎంతో పరువు ప్రతిష్టలతోని వాళ్ళ చెమట వచ్చి కష్టపడి మనల్ని చదివించి ఇంత పెద్ద చేసి ఇంత చేసింది ఎందుకమ్మా? ఎవడి పక్కలో పడుకోవడానికా? అరే నీకు అంత అదిగా ఉంటే సీదా ఇంట్లో అడుగుండి, ఇంట్లో అడిగి నాకు అయితే లేదు, ఏమైతే లేదు, పెళ్లి చేసేయండి అని అడుగుండి. పెళ్లి చేసుకుని గమ్మున వచ్చిన మొగుడుతోని హ్యాపీగా ఉండండి. అక్కడితో ఇంకా ఏముండవు, మీ లైఫ్ మంచి జాలీ సాగిపోతుంది. ఎందుకంటే నీకు ఎలాంటి ఇష్యూలు లేనప్పుడు నీకు ఎందుకు గొడవలు వస్తాయి? సో చేసేటి అన్నీ ఇలాంటి పనులు చేసుకుంటూ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ ఎంత మా అంటే ఒక 4 రోజులు సుఖం పొందినవో లేదో. ఇప్పుడు మా ఫ్రెండ్దే తీసుకోండి, 4 డేస్ మా అంటే ఎంజాయ్ చేసిందో లేదో, ఏమైంది? లైఫ్ మొత్తం స్పాయిల్. ఇప్పుడు ఆఫీస్లో జాబ్ దొబ్బింది, నెక్స్ట్ ఫ్యామిలీలో తన వాల్యూ పోయింది, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు తలెత్తుకోలేరు. చెల్లి ఎంత ఫీల్ అవ్వాలి? నీ వెనుకలో ఇంకో అమ్మాయి ఉంది, నువ్వే ఇలాంటి కథలు చేస్తుంటే తను ఎలా తీసుకుంటుంది చెప్పు? నువ్వే దారి చూపించాల్సిన పెద్ద కూతురు. నెక్స్ట్ ఇంకో తమ్ముడు, అరే పొద్దున బయటకు పోయినప్పుడు యాజ్ ఎ బాయ్గా చెప్తున్నా, ఎవడన్నా ఏమన్నా ఇట్లా అంటే ఎట్లుంటుంది తెలుసా? గిల్టీ ఫీలింగ్. మనిషి తినకుండా అయినా కానీ అట్లో ఇంట్లోనో నీళ్ళు తాగి కారం అన్నం తిని ఏదో చిన్నగా ఉన్నదంతా చదువుకొని బతుకుతాడు, కానీ ఈ గిల్టీ ఫీలింగ్తోనైతే సమాజంలో బతకలేడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మీరు చేసే ఏదైతే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోండి అమ్మా, చేసుకోండి. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఖచ్చితంగా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోండి. ఎందుకు ఈ కర్మలకు పోతున్నారు? ఏదైతే ఫిజికల్ అట్రాక్షన్ ఇవన్నీ ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఉండవని కాదు. కానీ అది ఫ్యూ మినిట్స్ వరక, అవర్స్ వరక, డేస్ వరక అంతే ఉంటుంది. తర్వాత డైలీ రొటీన్ లైఫ్, ఇంకా లైఫ్ అది చిన్న పార్ట్ మనది అంతే. లైఫ్లో చిన్న పార్ట్, ఇంకా చాలా మిగతా ఎంతో లైఫ్ ఉంది. ఆ లైఫ్ని చిన్న దాని గురించి అసలు మీరు స్పాయిల్ చేసుకోకండి, అదొకటి చెప్పగలుగుతున్నా. ఇంకోటి, పేరెంట్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా ఒకసారి గమనించండి, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంది. ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం సోషల్ మీడియా చాలా వరకు ఖరాబ్ చేసింది. సో ఒక్కసారి అందరు గమనించాలి ఇది వీడియో. ఎందుకంటే మనం అనుకుంటున్నాం మనకేం తెలియదు, మనకు తెలియదు కాబట్టి అక్కడనే ఆగిపోతున్నాం, అంతేగాని మీకు తెలియకుండా వెనుకలు ఎన్నో జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా కొంచెం కేరింగ్ చూపెట్టండి. అట్లా అని చెప్పి మా అమ్మ నాన్నలు కేరింగ్ చూపెట్టారు అట్లా ఇట్లా అంటలేను, కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏమవుతుందంటే ఆఫీస్ లైఫ్లో సో ఇలాంటి వాటిల్లో బిజీ అయిపోయి ఇంటికి వచ్చి స్ట్రెస్గా ఫీల్ అయిపోయి పడుకొని సో ఇలాగే ఉంటారు తప్ప పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంది అసలు ఏంటి అనేది ఇలాంటి కేరింగ్ తీసుకుంటలేదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే మారుతుందో అట్లే మీరు కూడా అడిగండి అన్నట్టే చూస్తున్నారు తప్ప అంతగా ఏం లేరు. అంటే ఇప్పుడున్న పేరెంట్స్ అంటే భయం లేకుండా పోయింది పిల్లలకి. ఒకప్పుడు ఎట్లున్నా అంటే మమ్మీ ఏదన్నా చెప్తే గీత దాటాలంటే భయం వేస్తుండే, ఇంట్లోకి వెళ్ళి బయటకు పోవాలంటే కూర్చో లేవు అంటే లేవు, ఇట్లుండే అన్నట్టు లైఫ్. ఇప్పుడు ఎట్లుందంటే చెప్పిన వినకుండా పోయే నేను ఓకురా మంచిగా అంటే నా ఇష్టం నీకెందుకు ఇట్లా మాట్లాడుతురు.
సో ఇట్లా మాట్లాడినాక చేస్తున్నాక ఇంకా పిల్లలు ఎలాంటివి తీసుకొస్తారు, ఏంటి చేస్తారు? ఒక్కసారి ఖచ్చితంగా అమ్మాయిలు గమనించండి అమ్మ, మీరు చేసే చిన్న పొరపాటే టోటల్ ఫ్యామిలీని సఫర్ చేస్తుంది. మీతో పోదది. సరే నీకు ఉన్నాయి కామ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి, ఓకే, దాన్ని ఒప్పుకుంటా నేను కూడా, కాదంటలేను. సెల్ఫ్ కంట్రోల్ చేసుకోండి. ఎందుకు అంత బాధపడుతున్నారు, ఎందుకు అంత ఇది అవుతున్నారు చెప్పండి? మీ వల్ల ఫ్యామిలీ సఫర్ అవుతుంది కదా, ఎంత సఫర్ అవుతుందో అనేది మీరు గమనించట్లే. అది తెలియనంత వరకు చాలా బాగుంటుంది. తెలిసిన తర్వాత ఇప్పుడు చూడండి, వాళ్ళ మమ్మీ డాడీ నలుగురు ముందు ఎలా తలెత్తుకుంటారు. ఎవరైతే అక్కడ ఏరియాలో ఉన్నారో అందరికీ తెలిసి ఇప్పుడు ఆ గల్లీ మొత్తము ఇప్పుడు వాళ్ళ ముందు ఎలా తీసుకోగలుగుతారు? వాళ్ళ మమ్మీ డాడీ ఎలా మొహం పెట్టుకొని తిరుగుతారు? ఒక్కసారి ఆలోచించండి అమ్మ, ఆలోచించి ముందడుగు వేయండి. ఇలాంటి కర్మలు ఏదైతే ఫిజికల్ రిలేషన్షిప్ ఉందో అది ఉన్నంత వరకు చాలా బాగానే ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్ లైఫ్ మస్తు చిల్ అనిపిస్తుంది. కానీ ఒకసారి ఒక రిమార్క్ వచ్చిందనుకో, నీకు సచ్చే వరకు పోదు. నువ్వు చేసిన ఎంజాయ్ కంటే ఒక 100 రెట్లు నిన్ను పిండేస్తుంది. సో అదేవిధంగా నేను కూడా మీతో చెప్పాలనుకుంది అదే. ఏంటంటే మా మమ్మీ ఒకటే చెప్తుండే, నువ్వు తినకు, ఇంట్లో కారం తిన్నా బయట రుబాబ్సే బతకాలని ఒకటి నేర్పించారు. ఇంకొకటి, నీకు ఏమన్నా ఎట్లానే కానీ ఇంటి పేరు ఏడగొట్టద్దు. సో ఒక తప్పు నేమ్ మాత్రం తెచ్చుకోకు. ఒక వచ్చిన పేరు సచ్చిందాకా పోదని ఒకటి చెప్పింది. సో అదేవిధంగా ఇప్పటి వరకు అయితే ఉన్నాం, అట్లానే ఉంటున్నాం. సో ఇది ఒకటి గమనించాలండి. మీరు కూడా చిన్న వాటి గురించి ఫ్యామిలీని సఫర్లో పడేయకండి, అలాగే మీరు కూడా సఫర్ అవ్వకండి. సెల్ఫ్ కంట్రోల్ చేసుకోండి, అది చాలా మంచిది. ఒక ఏజ్ వస్తుంది, వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటావు, తర్వాత నీ ఇష్టం లైఫ్. వాళ్ళతో సుఖంగా ఉండండి. అబ్బాయిలు కూడా అంతే, ఆమెతో సుఖంగా ఉండండి. ఎందుకు ఇవన్నీ చిల్లర బుద్ధులు, చిల్లర కథలు? వాటి వల్ల మీరే ఎన్నో ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి, ఇట్లా ఎన్నో ఉంటాయి. సో ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటున్నాం. అనుభవవాక్యాలతో మీ రాజేందర్. Like this more interesting videos, just do follow అనుభవవాక్యాలు.